ఇదేటిదే గొడుగు బాబా కోకోకోలా రైడ్ వచ్చేస్తుందా? కొండ కొండ మింగేద్దగలేదా? ఒరే పుట్టిన కొడక, నీ పక్కనే ఉన్న రాళ్ళని నాకు ఇసిరేరా, నేను ఇక్కడి నుంచి ఆ ముసలకు కొడతాను. ఊరే అది ఇంకా కొండ కొండ పసిగట్టినట్లు లేదురా, మెల్లగా వస్తుంది, లేకపోతే ఎప్పటికి వచ్చేద్ది స్పీడ్గా. ఇక్కడ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి కానీ దిగిన తర్వాత మాత్రము ఆ చల్లదనం తెలియట్లే, భలే గుందే సరదాగా ఇక్కడ. ఊరే మామ కోతే ఏదో ఒకటి చేయరా నువ్వు, లేకపోతే కొండ కొండ తినేద్దరా ముసలే. ఒరే పుట్టడా, ఆ కొండగడు కాలు కొరికితే చాలరా, ముసలి కడుపు మొత్తం నిండిపోద్ది, మిగతా బాడీని వదిలేదలే, మనం తెచ్చుకుందాం వెళ్ళే. ఒక కోతే ఏట్రా నువ్వు మాట్లాడేది, అదంతా తప్పురా, నువ్వు వాళ్ళకి జోక్ చేయడం. ఇప్పుడు ఇల్లు కాపాడనరా ఏదో ఒకటి చేసి వాడినే. ఓ నాయనో గొడుగు బాబా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేము ఎలా కాపాడుతాము చెప్పా? ఊరే పుట్టిన కొడక, నువ్వు వెళ్ళి ఉనుకో, ఒక్క గుట్టకి మింగేద్దది నిన్ను. ఊరే కోతి ఏట్రా నీకు ఎటకారమా, నేను దిగమన్నానే దిగిపోయాడా కొండ కూడా, పాపం రా, వెళ్ళి కాపాడండి ఏదో ఒకటి చేసా. తస్సదియా గొడుగు బాబా పొద్దున్నే వచ్చామంట, కానీ నేను చాలా లేట్ చేస్తున్నా, ఎంత ఫీల్ అవుతుందో ఏటో. తస్సదియా తొందరగా వెళ్ళాలి ఇప్పుడు. గొడుగు బాబా, నేను వెళ్ళాననుకో, ఆ ముసలు 2 దవడలు పట్టుకుని నోరుని చీల్చేస్తాను, అంత డేంజర్ నేను, అందుకే నువ్వే వెళ్ళి కాపాడే. అవునరా కోతే, నీ కోతి బుద్ధులు పోలేదురా, ఇల్లు కాపాడరా అంటే ఏదేదో లాజికల్ చెప్తాను. నువ్వు 2 దవడలు చీల్చేంత మొగడు అయితే ఇల్లు కాపాడొచ్చు కదరా, ఇక్కడ ఉండి సోదేసే బదులు. ఊరే మామ కోతే, నువ్వు తోడగట్టేసి నన్ను నీటిలో పడేరా నువ్వు, దెబ్బకి నేను వెళ్ళి కొండగడ్డ లాక్కోతున్నా, నువ్వు నన్ను లాగుదువా? ఒరే పుట్టిన కొడక, నేను ఇక్కడ ఉండగా నువ్వు వెళ్ళి కొండగొట్టు కాపాడిస్తే నా మగతను మేమవ్వాలరా, నా పరువేం కావాలరా? ఒరే కోతే, ఏట్రా నువ్వు ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదురా నీకు, వీళ్ళు కాపాడనరా ఏదో ఒకటి చేసేవాడు చచ్చిపోతాడరా పాపం. గొడుగు బాబా, నువ్వున్న కోతి మిత్రమా అలాగే రోబిన్ మిత్రమా లోపలికి వచ్చేయండి, మీకు గజ్జి తామర దొరద ఏ ఉన్నా పోతాయే, భలే ఉన్నాయి నీరు ఇక్కడ. ఒరే కొండ కూడా మాట్లాడుతాను, రాగండి. ఒరే కొండ, నీ పక్కనే పెద్ద ముసలు ఉందా, నేను మింగేద్దదే, తొందరగా బయటకు వచ్చారా నువ్వు? గొడుగు బాబా, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు కానీ నాకు ఏమీ వినబడట్లేదు, ఈ వాటర్ సౌండ్ కి వెనకాల వాటర్ ఫాల్స్ కదా, వాటర్ సౌండ్ కి ఏం వినబడట్లేదు నాకు. ఊరే కొండగా నీ వెనకాల పెద్ద ముసలందరా బాబు, నిన్నదే నింగెద్దరదే, నిన్న కొరికెద్ద కాలు గట్ట వచ్చే బయటకు నువ్వు. రాబిన్ మిత్రం ఏదో మాట్లాడుతాండే, రాబిన్ మిత్రమా నువ్వు మాత్రం లోపలికి రాక, కొంచెం లోతు ఎక్కువ ఉంది, నువ్వు మునిగిపోతావు, నువ్వు చచ్చిపోతావా, నువ్వు మాత్రం లోపలికి రాక నువ్వు. ఇదేటిదే గొడుగు బాబా, వాడు చచ్చిపోతాడని వాడి కోసం నేను చెప్తుంటే నేను చచ్చిపోతాను లోపలికి రాకు అంటుంది నా కోసము. నీ అబ్బా పుట్టిన కొడక, చెవులు దుబ్బయ్యంటారా నీకు, వాడు చెప్పేది నీకోసమే, లోపలికి వెళ్తే చచ్చిపోతావు నువ్వు, లోతు ఎక్కువ అంట అక్కడ. వాడు బాబు నీ అబ్బా కోతన కొడక, నాకు వినపడిందిరా, మళ్ళీ ఎందుకు రీమిక్స్ లాగా మళ్ళీ చెప్తున్నావు నాకు? ఒరే కోతే, మా వాయిస్ లో ఎలాగో వినబడవాడికే, నువ్వేనా గట్టిగా మాట్లాడి చెప్పురా, నీ వాయిస్ వినబడుతుంది వాడికే. సూపరా గొడుగు బాబా, నువ్వు నిజంగా మంచి ఐడియా ఇచ్చావు. ఒరే మామ కోతే, నువ్వు గట్టిగా అరిచే కొండగొడ్డని పిలువరా, నీ వాయిస్ వినబడుతుంది వాడికి. అలాగలిగారా మామ. ఒరే కొండ, నీ చుట్టుపక్కల పెద్ద పెద్ద ముసలు తిరుగుతానేరా బాబా, నువ్వు తొందరగా బయటకు వచ్చా, లేకపోతే మింగేస్తే నిన్నవే. కోతి మిత్రమా ఏదో మాట్లాడుతుండా, మొత్తానికి లోపలికి వస్తుంది కదా. కోతి మిత్రమా నువ్వు లోపలికి వచ్చే, గజ్జి తామర దోతో పాటు ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరిగిపోద్ది, నీకు ఎటకారం ఎక్కువ కదా, ఎటకారం కూడా కరిగిపోద్ది, లోపలికి వచ్చే నువ్వు. వీడబ్బా బండన కొడుకు, చూసావా గొడుగు బాబా, ఈడు పొగరా, నేను కాపాడదామని చూస్తుంటే వాడు నా మీద సెటర్లు వేస్తుండా. ఊరి కోతే బోన్లేరా, తప్పురా అదే, మీ ఇద్దరికి ఎప్పుడు అలవాటు కొద్ది తిట్టుకోవడం, అదంతా పక్కన పెట్టారా, వాడు ప్రమాదంలో ఉన్నాడు ఇప్పుడు. నాయనో ఇదేట్రా బాబు, ఎంత అరిసిన వాడికి వినబడట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం గొడుగు బాబా మరి? ఊరే ఆ పక్కన రాళ్ళు అందుకోరా పుట్టడా, దెబ్బకి ఇసురు కొట్టమంటే అది బెదిరిపోయి కొంచెం దూరం వెళ్ళిపోద్ది. ఊరి కోతే, నువ్వు ఇల్లు కాపాడొచ్చు కదరా, ఎందుకు నువ్వు వీళ్ళకి చేస్తున్నావు, ఇల్లు కాపాడరు వాడిని. గుడుగు బాబా, మా ఇంట్లో కారమో నా ఒంట్లో ఎటకారమో లేకపోతే నేను బతకలేను, అందుకే నేను వెళ్ళను ఇప్పుడు నీటిలోకే. ఇదేటిదే ఊరి మామ కోతే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా? కారము ఎటకారమని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ అబ్బా పుట్టిన కొడక, ఆ కొండ కూడా ఇప్పటిదాకా ఏమన్నాడరా, నీటిలో దిగితే నా ఒంట్లో ఉన్న ఎటకారం అంతా పోతుంది అన్నాడుగా, ఎటకారం లేకుండా నేను బతకలేనా? ఊరే కోతే, ఏట్రా నీకు ఎటకారం రా, కామెడీ రా నీకు మొత్తం, నన్ను ఎందుకు వీళ్ళకి చేస్తున్నావు, ఏడేదో కామెడీ కంటే నువ్వు సీరియస్ గా తీసుకుంటున్నావు, ఇల్లు కాపాడరు వాడిని. గొడుగు బాబా, మనం కొండగొడ్డని కాపాడాల్సినంత పని లేదు, అసలు మనకు అంత సీన్ లేదు, వాడిని వాడు కాపాడుకోగలడు ఈజీగా. ఊరి కోతి, ఏట్రా నువ్వు మాట్లాడేది, ఏం అర్థం కావట్లేదు నాకు. గొడుగు బాబా, ఈ కొండ కూడా భయస్తుడా, లేకపోతే ఈడు ఒక్క గుద్దురంటే గట్టిగా పిడికిలు పెట్టే దెబ్బక ముసలు ముడ్డు పగిలిపోద్ది. ఏదో అలసట జరుగుతుంది అంటే, ఏదో జరుగుతుంది మొత్తానికే, ఏదైనా వస్తుంది కదా కింద నుంచే. ఇదేటిదే ఓర్ నాయనో, ఈ కొండగొడ దగ్గరికి మోసలు వెళ్ళిపోయింది గొడుగు బాబా, ఇప్పుడు కొండగొడ ఏం చేస్తారో ఏంటో దాన్ని. అయ్యయ్యా ఓరు దేవుడు, ఇంత పెద్ద ముసలు వచ్చేస్తుంది ఇక్కడికే, ఓరు నాయనో నా వల్ల కాదా, ఇప్పుడు ఏం చేయాలి నేను? గొడుగు బాబా, కాలు పట్టేసింది కొండగొడదే. ఊరే ఏదో ఒకటి చెయ్యరా, పాప చచ్చిపోతారు కదా వాడు. ఊరే మామ పుట్టడా, రాళ్ళు తీసుకుని ఇసురు కొట్టరా, ముసల్ని కొట్ట, నేను కొడతాను, నువ్వు కొట్ట, ఇసురు కొట్టుతూనే ఉండా. ఊరే ఇసురు కొట్టండ్రా, తొందరగా కాలు పట్టుకొని లాగెద్దగల వాడిని. ఊరు బాబా, ఇక్కడ పెద్ద రాళ్ళు ఉన్నాయి, నేను ఇసర్లేనే. ఊరు మామ కోత, నువ్వు విసిరేరా ఇట్లనే, నేను తొందరగా ఇసురుతాను, చిన్న వెతుక్కునే.
చిన్నవేటి పెద్దవేటి ఇసురు కొట్టడమే ఏది దొరుకుతుందే. ఓర్ నాయనో నీకేం చేసినా బాబా నన్ను పట్టుకొని వచ్చా వదిలినున్నా నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుండే. కరెక్ట్ గురి చూసే తిన్నగా ముసలి మూతి మీద కొడతాను చూడరు ఇప్పుడు. ఓర్ నాయన వదిలే బాబా. అబ్బా ఒరే కోతన కొడక నువ్వు నన్ను కొడతాను వేటరా బాబా ముసల్లో కొట్టకుండా. ఊరి కోతే వాడి మీద ఎంత కోపం ఉంటే ఏట్రా తర్వాత చూసుకోవచ్చా. నువ్వు ఇప్పుడు ముసలి కొట్టరు నువ్వు వాడికి కొట్టకో. గొడుగు బాబా బండన కొడుకు తిన్నకుంటాండేంటే ముసలికి గురి చేసి కొడితే ఈడికి తగిలిందే వీడికి కదిలిపోయి వస్తాడు ఇక్కడికి. ఒరే మామ కోతే ఇది కూడా ఇంకోరా గురి చూసి కరెక్ట్ కొట్టరు నువ్వు ముసలికే. ఒరే మామ ఇటిచ్చారా ఇప్పుడు చూడరా కరెక్ట్ గా దానికి గోప్ పగిలిపోద్దా ఇసురు కొడతాను. ఓర్ నాయన ఇదేటర్ బాబా లాగేస్తున్నానన్నా. అబ్బా ఒరే కోతే ఏటీడీలో కూడా తన్నా గో పగిలిపోయింది నాకు. ఊరి బాపమరా కొండకొని తినేద్దగల ముసలే. అయ్యయ్యో ఏం చేయలేకపోతున్నామే మనం ఎక్కడుండే. తస్సదియ్య ఏంటి ఆలోచన ఊరు బాబోయ్ జోర్మిఠాయి ఏటి నువ్వు ముసలికి దొరికిపోయావా వస్తున్నాగా. తస్సదియ్య జోర్మిఠాయి నేను వచ్చి నేను కాపాడతాలే నువ్వేమీ భయపడకో అక్కడే ఉండ వస్తున్నా. పంది బాబా వస్తాడా నన్ను కాపాడతాడులే. పంది బాబా తొందరగా రా నువ్వు నన్ను తస్సదియ్య జోర్మిఠాయి నువ్వు భయపడకో నేను వచ్చాను కొద్దిగా ఏ శాతం తిన్నా ఒక్క గుద్దుకు చంపేస్తాను చూడు నేను తిన్నా. కాలు మొత్తం కొరికేస్తుంది పంది బాబా ఏదో ఒకటి చెయ్యో. ఎంత ధైర్యం ఉంటుంది నాకు జోర్మిఠాయి తాకుతావు నువ్వు. ఓ నాయనో పంది బాబా చాలా బలవంతుడు. గొడుగు బాబా చూసావా ముసల్ని 2 గుద్దులు గుద్దాటి ఇసిరేసాడు. ఊరి మామ పుట్టుడా నిజానికే పంది బావ కంటే ఈ పాండ కూడా బలవంతుడురా కాకపోతే ఈడు భయస్తుడే. అలాగే పంది మిత్రమా జాగ్రత్తగా తీసుకొచ్చా నువ్వు గవర్నమెంట్ ఓటుకే. పంది బాబా నీకు చాలా థ్యాంక్స్. నువ్వు నన్ను కాపాడవు నువ్వు చాలా థ్యాంక్స్ నీకు. మళ్ళీ జన్మనిచ్చావు నాకు. తస్సదియ్య నేను రావడం లేట్ అయితే ఈ రోజు నీకు పాడి కట్టేయాల్సిందే గవర్నమెంట్ అయితే తస్సదియ్య వచ్చి కాపాడేసాను ఎలాగో. ముసలి వీరుడు పంది బావకి జై. ముసలి వీరుడు పంది బావకి జై. పంది బాబా భలే వచ్చావు హీరోలాగా కరెక్ట్ టైంకే లేకపోతే నీ గవర్నమెంట్ నీకు దక్కేది కాదా. పంది మిత్రమా నీకేమీ కాలేదు కదా నీ కాలు గట్ట చూసుకొని వా నీకేమైనా కరిసింది ఏంటదే. తస్సదియ్య నాకేమీ కాలేదు గొడుగు బాబా బాగానే ఉన్నాను నేను. గొడుగు బాబా మీరు ఒడ్డు మీద ఉండే ముసలొస్తుంటే చూసి చెప్పకుండా మీరు ఎందుకు అలాగా ఉన్నారా నాకు చెప్పాల్సింది మీరా. ఊరే కొండ దగ్గర 15 నిమిషాల నుంచి ఒకటే గోల గోల అరుస్తూనే ఉన్నాం ఇక్కడి నుంచే కానీ నీకే ఏమి వినబడట్లేదు ఆ వాటర్ సౌండ్కే. గవర్నమెంట్ నిన్ను కాపాడడానికి కోసమా మేము పెద్ద పెద్ద రాళ్ళతో ముసలిని కొట్టాం మేము. కోతి మిత్రమా రోగని మిత్రమా వీళ్ళిద్దరు టైం చూసే కరెక్ట్ గా నేను దొరికిన సమయాన్ని చూసుకుని రాళ్ళు ఇచ్చి కొట్టేశారు నన్ను. మళ్ళీ కవరింగ్ ఇప్పుడు ముసలు కొట్టానే నాకు అన్ని తెలుసులే. తస్సదియ్య గవర్నమెంట్ అసలు నువ్వు అక్కడికి ఎందుకు దిగవా నీటిలో నువ్వు ఎందుకు దిగవా నువ్వు అక్కడికి. బంది బాబా ఆ నీటిలో దిగి స్నానం చేస్తే పాపాలన్నీ పోయే పుణ్యాలు వస్తాయనే గొడుగు బాబా చెప్పాడు. పాపాలు రాలేదు పుణ్యాలు పోలేదు పెద్ద ముసలు వచ్చేసింది నా పేకల మీదకే. తస్సదియ్య గొడుగు బాబా ఏంటి నువ్వు చేసిన పనే నువ్వు ముందు చూడాల్సిందే. తస్సదియ్య ఇక్కడ ముసలు ఉంటాయని నీకు తెలీదా. పంది బాబా గొడుగు బాబా తప్పేమీ లేదా గవర్నమెంట్ అయినా కొంచెం వెళ్ళి లోతు ఎంత ఉందో చూసుకొని రమ్మంటే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకొని ఉండిపోయింది అలాగా. అవునవును రంగు చెప్పింది నిజమే. ఇక్కడికి వెళ్ళి లోతు చూసుకొని రమ్మంటే గవర్నమెంట్ ఎల్లుండిపోయింది ముసలు వచ్చేసి కాలు పెట్టేసింది. ఊరే ఫోన్లేండి ఇక్కడ జరిగిన దాంట్లో నాదే పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ముసళ్ళు ఉంటాయనే నాకు అసలు తెలీదు. తస్సదియ్య సరేలే గొడుగు బాబా నీ తప్పేమీ లేదా గవర్నమెంట్ నీకు అసలు పొగరెక్కువైంది నీకు లోతు చూసుకుని రమ్మంటే వెళ్ళి ఆడుకుంటావు నువ్వు వాటర్ ఫాల్స్ దగ్గర. తస్సదియ్య నా తర్వాత వీళ్ళందరూ ఎలాగో స్నానం చేయడానికి వస్తారనే నేను లోపటే ఉండిపోయినా నాకు అసలు తెలియదు ఇక్కడ ముసళ్ళు ఉంటాయనే. సరే ఇవన్నీ కామనేలాండి. ఆ పంది మిత్రమా నువ్వు పూజకి రాలేదు కాబట్టి నువ్వున్నో మీ అందరూ కలిసి స్నానం చేసుకుంటా. ఇదేటిదే గొడుగు బాబా పంది బాబా ముసలి గట్టిగా కొట్టేసాడు. ఇప్పుడు పగత మనల్ని ఎప్పుడైనా చంపేద్దే. ఇక్కడ అసలు స్నానం చేయకూడదు మనము. గొడుగు బాబా చెప్పింది ఒత్తు స్నానమే 4 చుక్కలు నీళ్ళు తీసుకుని నెత్తి మీద జరుకుంటారా అదే స్నానం అయిపోద్ది. ఊరే ఒత్తు స్నానాలు కాదురా గట్టి స్నానాలే చెయ్యలే. కాకపోతే ఇక్కడ కాదులేండి మంచి చెరువు ఏదో చూసుకుని చేసుకుంటూ పోండే. ఈ చుట్టుపక్కల ఎక్కడ నేను స్నానం చేయను. గొడుగు బాబా మన ఏరియాకి వెళ్ళిపోదాం పదా మనము అక్కడ చేసుకుందాం స్నానము. తస్సదియ్య నేను ఇక్కడ ఉండగా ఇంకెందుకు భయమా బొంగ వెళ్ళి ఎంజాయ్ చేయండి నీటిలో స్నానం చేయండి నేను చూసుకుంటా ముసలొస్తా. వద్దు పంది బాబా నాకు మాత్రం గుండెలు దడవచ్చేద్దా ఇక్కడ స్నానం చేస్తే మళ్ళీ అది వచ్చిందనుకో ఇంకేమీ లేదా వెళ్ళిపోతాం పదండి ఇక్కడ నుంచి మనమా. జారమట ఎందుకంత భయపడుతున్నావా పంది బాబు ఉన్నాడని చెప్పాడు కదేరా పదా నీటిలో దిగి స్నానం చేద్దాం మనమా. చూడరంగా ముసలు కరిసిన దానికంటే నువ్వు నా గో మీద కొట్టావు రాయితో అదే ఎక్కువ నువ్వు పెడుతుంది నాకు. తస్సదియ్య ఏ రంగు నువ్వు చేసిన పనే గో మీద కొట్టావా గవర్నమెంట్ నువ్వు రాయితా ఎందుకు అలా చేసావు నువ్వు. పంది బాబా నువ్వు రాకముందు నేను ముసలిని ఎలాగైనా తరిమి వెళ్ళని రాళ్ళు ఇచ్చి కొట్టాను. ఆ రాయి కాస్త వెళ్ళే గవర్నమెంట్ తోలికే. నువ్వు ఎంత గురి చూసి కొట్టినా అటు ఇటు వెళ్ళాలని కరెక్ట్ గా నాకే వచ్చి తగిలింది ఎందుకదే నువ్వు కావాలనుకున్న కొట్టవు రంగు నన్ను. తస్సదియ్య గవర్నమెంట్ నీకు ఇంకా చిన్నపిల్ల లక్షణాలు పోలేదు. తస్సదియ్య నిన్నెందుకు కొడుతుంది రంగు. సరేలా వెళ్ళిపోతాం పదండి ఎక్కడి నుంచి మనమా. ఊరు మనల్ని ఇప్పుడు పంచిపోతలు కాపాడుతూనే ఉంటాయిలేండి మీరేమీ భయపడకండి. ఎందుకంటే ఇలాంటివన్నీ అప్పుడప్పుడు జరుగుతాయి కానీ ఆ దేవుడు మనల్ని రక్షించేస్తారులేండి.
అవునవును, ఇప్పుడు దేవుడే వచ్చి రక్షించడు కదే జారుమేట ఆయన. గొడుగు బాబా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవుడు లేడా కడిది గుడ్లేడా? ఊరే కోతి ఏట్రా నువ్వు? దేవుడు ఉండబట్టే కరెక్ట్ టైంకి పంది బాబు వచ్చాడు అనుకోవచ్చు కదరా నువ్వు. ఎందుకు రానికి ఎంత ఎటకారం ఎప్పుడున్నా? తస్సదియ్య, గొడుగు బాబు చెప్పింది నిజమే. దేవుడు ఉండబట్టే కరెక్ట్ టైంకి వచ్చాను కదా ఇక్కడికి. నేను తస్సదియ్య, లేకపోతే అయిపోతుండే జారుమేట ఈ రోజు. అవునవును, లేకపోతే ముసళ్ళన్నీ ఎప్పటికే జార్మెటై బాడీతో బంతి భోజనం చేసేసేవే. ఊర పోన్లారా బాబా, దేవుడు వచ్చి కాపాడాడు అనుకుందాంలే పంది బాబు రూపంలో. మిత్రులారా, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి తప్పనిసరిగా ఈ వీడియోకే. అలాగే మా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ అన్ని డైరెక్ట్గా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే దీనికంటే ముందున్న వీడియోస్ అలాగే దీని తర్వాత రాబోయే వీడియోస్ అన్ని చూడండి. మీకు చాలా బాగా నస్తాయి. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. iPad.